హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. ఇది చాలా రోజుల వీడియో అండి. ఇది రాఖీ పండుగ అని అర్థమైపోతుంది కదా. ఇది రాఖీ రోజు తీసిన వీడియో అండి. ఇప్పుడు అప్లోడ్ చేయడానికి నాకు కుదిరింది. చాలా పెద్ద వీడియో, చాలా పెద్ద ఫ్యామిలీ. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. చూడండి, మీరే తెలుస్తుంది. మా అందరికీ చాలా ఇష్టమైన పండుగ ఇది. ఎందుకంటే ఏ పండగకి అందరము ఒకేసారి కలవము. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఏ పండగకి కలవమండి. ఈ పండగకి మాత్రం, రాఖీ పండగకి మాత్రం కంపల్సరీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అందరం వస్తాము. ఇలా అయితే రాఖీ పండుగ జరుపుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. కంపల్సరీ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మా న్యూ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ఎలా అందుతాయండి. ఇక పైన అప్లోడ్ చేసే వీడియోస్ కూడా. మా నాన్నకి ఒక చిన్న గిఫ్ట్ తెచ్చామండి. చాలా చాలా స్మాల్ గిఫ్ట్. లాస్ట్ వరకు చూడండి, మీకు చూపిస్తాము మేము. ఆ చిన్న గిఫ్ట్ ఏంటంటే, మేము నలుగురు అక్క చెల్లెలం కలిసి మా నాన్నకి ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాము. ఈసారి చాలా చాలా స్మాల్ గిఫ్ట్, కానీ మాకు అదే కుదురుతుంది అనమాట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మేము పెట్టడానికి. అందుకని చెప్పేసి ఆ చిన్న గిఫ్ట్ అయితే మా నాన్నకి గిఫ్ట్ ఇచ్చాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా అమ్మ నాన్న చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. ఇంకా పిల్లలకి కూడా గిఫ్ట్ తెచ్చారు, మా చెల్లెలు, మా అక్క అందరూ. అన్నీ చూడండి, మొత్తం వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. మమ్మల్ని ఇంకా బ్లెస్ చేసినట్టు కూడా ఉంటుంది మొత్తం వీడియో చూడడం వల్ల. చూడండి, మా చిట్టి తల్లి అలుగుతూ ఉంది. మా చెల్లెలు వెళ్ళి తీసుకొస్తూ ఉంది. ఆమెకి ఫస్ట్ కట్టాలంట. ఆమెని ఫస్ట్ అందరికీ కట్టాలంట. మేమేమో ఫస్ట్ మా నాన్నకి కట్టిన తర్వాత అందరికీ కట్టిద్దామని చెప్పేసి మేమైతే కూర్చున్నాము. ఇలాగైతే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ చూడండి, తీసుకొస్తుంది. ఇలాగ బతిలాడించుకుంటుంది అనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గరే కూర్చోాలి. చిన్న అన్నయ్య కిట్టుకు ఆల్రెడీ అక్క వాళ్ళ ఇంట్లో సిరిమ్మ కట్టిందనమాట రాఖీ. కానీ అలాంటిదే ఇంకొకటి కావాలని చెప్పేసి ఇందాక మా అక్కతోని ఆర్గ్యుమెంట్ అనమాట. 1 తీసుకొచ్చిందంట, మిగతావి చాలా తీసుకొచ్చింది, అవి మాత్రం అలా తీసుకొచ్చిందంట. దాని గురించి డిస్కషన్ అంతా. వాడు మళ్ళీ కట్టమని చెప్పేసి అందరితో పాటు ఎలాగో అలాగా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యిండు. ఇదొకటి బాగుంటుందండి. పిల్లలు అదే కావాలంటే అదే కావాలని చెప్పరు, మంచిగా కాంప్రమైజ్ అవుతారు, మంచిగా ఆలోచిస్తారు. చూడండి, ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ. ఇంకా మా చెల్లెలు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక ఫోటో ఫ్రేమ్స్ వేయించింది పిల్లలందరికీ. చాలా క్యూట్గా, చాలా బాగున్నాయి. అవి కూడా చూపిస్తాను ఇందులో నేను. చూడండి, ఫస్ట్ ఇంకా మా అక్క రాఖీ కడుతుంది అందరికీ. ఇంకా పిల్లలు కూడా కూర్చున్నారు కాబట్టి మామూలుగా పిల్లలకైనా మేము చిన్నప్పటి నుంచి మళ్ళీ రాఖీ కడతాము. ఇంకా ఎలాగో కూర్చున్నారు కదా అందరూ. ఇంకా నాన్నతో పాటు అందరికీ రాఖీలు అయితే కడుతుంది. తర్వాత నేను, ఆ తర్వాత ఇంకొక చెల్లెలు, ఆ తర్వాత చిన్న చెల్లమ్మ, అలాగా తర్వాత గిఫ్ట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. గిఫ్ట్ ఇవ్వడం ఉంటుంది. ఇలాగా ఒక తర్వాత ఒకరు ఇలాగైతే మేము కడతాము. ఇన్ని రోజులు ఇంతకు ముందుకు మా అమ్మ గురించి చెప్పాను కదా, మా అమ్మ నాన్న గురించి. నలుగురు ఆడపిల్లలైనా అని అసలు ఏం ఫీల్ అవ్వరు. ఫస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఫీల్ అయ్యే వాళ్ళేమో, కానీ ఇప్పుడైతే అసలు ఎప్పుడు ఫీల్ అవ్వరు. నలుగురు ఉండడమే మంచిది ఆడపిల్లలు అని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మేము నలుగురం కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా గొడవ పడింది లేదండి. చాలామంది అనుకుంటారు నలుగురు ఆడపిల్లలు ఉన్నా అని చాలా మంచిగా ధైర్యంగా చూసుకుంటుంది నిర్మల, శ్రీనివాసులు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నలుగురు ఆడపిల్లలు చాలా మంచిగా ఉంటారు, అసలు ఒక్కసారి కూడా గొడవ పడరు, చాలా అన్యోన్యంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, పిల్లలనైనా వాళ్ళైనా మంచిగా చూసుకుంటారు అనే పేరు ఇప్పుడు చాలా ఉందండి. ఎప్పుడు ఇలా కలిసి ఉండాలని ఆ దేవుని కోరుకుంటాను. ఈ అక్క చెల్లెల రిలేషన్షిప్లో అని మేము చాలా కోరుకుంటాము. ఎందుకంటే ఒకరిద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కొట్టుకోవడం అంటే మాట అనుకోవడం ఇలా జరుగుతుంటుంది కదా కొందరి దగ్గర. మాది అసలు అలా ఎప్పుడు ఉండదండి. ఏదన్నా మా నలుగురిలో టాపిక్ వచ్చిందంటే మా అమ్మనే అంటాం మేము. మా నాన్నని కూడా అనం పాపం. మా అమ్మనే మళ్ళీ ఇక ఏదున్నా మా అమ్మనే మేము టార్గెట్ చేస్తుంటాం అనమాట. మా నలుగురిది ఒకవేళ మిస్టేక్ ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ మా అమ్మకే ఆర్గ్యుమెంట్ చేస్తుంటాం మేమందరం కలిసి.
తర్వాత ఫస్ట్ మీరందరూ కలిసి రండి అంటారని మా అమ్మ కొంచెం ఫీల్ అవుతుంది, కానీ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మేమందరం కలిసి ఉన్నాము, ఇంకా నా మీద కాకపోతే ఇంకెక్కడ వాళ్ళు మాట్లాడతారు, చూపిస్తారు కోపంని అని అనుకుంటుంది. ఒకరికొకరికి అస్సలు అనుకోము. ఈవెన్ మా నాన్నని కూడా అసలు ఏమీ అనమనమాట. మీ నాన్ననైతే ఏమనరు, నన్నే అంటారు మీరందరు కలిసి అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటుంది. కానీ తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయిన తర్వాత ఆయనకు మాత్రం ఎవరు ఉన్నారు, మీరే కదా, మీరే సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతుంటుంది అనమాట. మళ్ళీ హ్యాపీగా ఇలా అండి, ఇంటింటికి ఒక రామాయణం లాగా, ఇంటింటికి ఒక కథలాగా మాది కూడా ఈ కథ అనమాట. ఇంకా రాఖీ కట్టడం అయితే అయిపోయింది, నేను స్వీట్ తినిపిస్తున్నాను. పిల్లలందరూ చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నారు అనమాట, అందరు కడుతున్నందుకు. ఇంకా పెద్దగా అయిపోయినారు కదా, ఇప్పుడు ఇంకా హ్యాపీ అనమాట. మా చిట్టి తల్లికైతే ఆ స్వీట్ వద్దంట, వేరే స్వీట్ కావాలంట. మళ్ళీ ఆమెకి ఇష్టమైనది ఇచ్చినా అని ఫస్ట్ ఇవ్వలేదని చెప్పేసి గొడవ. ఇంకా ఇప్పుడు ఇంకొక చెల్లెలు కడుతుందండి, ఇప్పుడు నా తర్వాత ఆమె. ఫస్ట్ మా నాన్న కట్టిన తర్వాత ఇంకా మళ్ళీ అందరికీ కడతారు. వాళ్ళ చెల్లి వెళ్ళిపోయింది అనమాట, మళ్ళీ వాడు వెళ్ళి వాళ్ళ చెల్లిని తీసుకొచ్చిండు, కూర్చోబెట్టిండు. ఇంకా ఇలా జరుగుతుంటాయి అన్నమాట. రాఖీ పండుగకి ఇంకా చిన్నప్పటి నుంచి ప్రతి రాఖీ పండుగ రోజు మా నాన్నకి మేము రాఖీ కడతామండి. మా ఊహ తెలిసినప్పటి నుంచైనా అని ఎవరికి ఇంకా అంటే అన్నలు తమ్ముళ్ళు లేరు కదా, మా నాన్నకే కట్టేవాళ్ళం. మా నాన్న అయినా, ఫ్రెండ్ అయినా, అన్నయ్య అయినా, తమ్ముడైనా, ఎవరైనా మా నాన్ననే. అదేలాగా మేము చిన్నప్పటి నుంచి రాఖీ కడుతుంటాము, అందరం కట్టుకుంటాము. ఇంకా పిల్లలందరూ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు ఎప్పుడు కడతారా అని చెప్పేసి. ఇంకా హారతి ఎప్పుడు ఇస్తారా, గిఫ్ట్లు మేము ఎప్పుడు ఇవ్వాలా, ఇదే ఆలోచన అనమాట వాళ్ళకైతే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది చెల్లమ్మ కట్టడం, తర్వాత ఇంకొక చెల్లమ్మ కడుతుంది. మేమైతే పిల్లలకి కూడా ఇంకా అలాగే కట్టేస్తాం. మళ్ళీ వాళ్ళ చాలా ప్రాసెస్ ఉంటుందండి, చాలా టైం పడుతుంది. ఇలాగా ఒకరొకరు అందరికీ కట్టడం, మళ్ళీ వాళ్ళు మాకు కట్టడము, ఇలాగా. వీళ్ళైతే మంచిగా సాంగ్స్ పాడుకుంటూ మంచిగా గేమ్స్ ఆడుతున్నారు. స్టాచ్యూ అంటే ఆమెన కట్ట మీద ఆడుతున్నారు ఇద్దరు, చాలా అల్లరి చేస్తారు. అందరు కలిసి కుదురుగా కూర్చున్నారు. ఎలాగో వీళ్ళైతే ఇంకా చిన్నవాళ్ళు కదా, అక్కడ కూర్చున్న ఆటలు ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఫస్టే చిట్టల్లి వెళ్ళి ఏ కలర్ కావాలి ఏంటి అని సెలెక్ట్ చేసుకుంటుంది ప్రతి ఒక్కరు వచ్చినప్పుడల్లా. అప్పుడు మళ్ళీ తన ఇష్టం ఉన్న కలర్ కడుతున్నాడు, లేకపోతే ఏడుస్తుంది అని చెప్పేసి. అంటే అక్కడ ఆప్షన్ ఉంది కదా, కంపల్సరీ ఒకటే ఉందనుకోండి, అది కట్టినా ఏమన్నదు, మంచిగా ఉంటుంది. కానీ అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా కలర్స్ రాఖీ, అందుకని చెప్పేసి ఇంకా అలాగా కడితే తను హ్యాపీ అవుతుందని చెప్పేసి మేము ఇలాగ ఇంక అందరికీ బిడ్డలకి, కొడుకులకి, అందరికీ ఇలాగ కట్టేసుకొని మంచిగా చాలా టైం పడుతుంది. ఇలా రాఖీలు కట్టుకొని అందరికీ మంచిగా స్వీట్స్ తినిపించుకొని హారతి ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చుకునే వరకు చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి మేమైతే మంచి ప్రశాంతంగా టైం తీసుకొని వస్తాము. ఇంట్లో వచ్చే వాళ్ళు ఉన్నా అని వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇంకా ఇక్కడికి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. చిన్న చెల్లమ్మ అయితే ఇంకా రాఖీ కడుతుంది. ఇప్పుడు ఇంకా అందరికీ రాఖీ కట్టిన తర్వాత మేమందరం రాఖీ కట్టుకున్న తర్వాత అప్పుడు ఇంకా మా నాన్నకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇస్తాము. ఇంకా వాళ్ళ అన్నయ్యకి చెప్తున్నట్టుంది, కళ్ళలో పడిందని చెప్పేసి వాళ్ళ అన్నయ్య కేర్ఫుల్గా చూస్తున్నాడు, ఏం కాలేదని చెప్తున్నాడు పక్కన కూర్చొని. ఫస్ట్ అయితే మా నాన్న కట్టిన తర్వాత మళ్ళీ అందరికీ ఇలాగే కూర్చున్నారు కదా, ఎందుకంటే ఒక్కరు లేచారు అనుకోండి అందరు లేస్తారు, మళ్ళీ వాళ్ళని ఒక్కొక్కరిని పిలవాలంటే చాలా కష్టమవుతుంది.
ఆడుకుంటుంటారు, వస్తున్నా అంటారు, ఇలా టైం వేస్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి ఎలాగైతే అందరినీ కూర్చోబెట్టి రాఖీ అయితే కడుతున్నాము. వాళ్ళు ఇప్పటికీ అంటూనే ఉన్నాడు అక్కడ చిన్నోడు, చెల్లెప్పుడు కడుతుంది అని చెప్పేసి. కుదురుగా ఉండదు మా చిట్టి తల్లి, డాన్స్ చేస్తుంది. ఇంకా మా నాన్నని లేవమని చెప్తున్నాము, కాలు నొప్పులు వస్తుండొచ్చు అని చెప్పేసి. చాలాసేపు కింద కూర్చున్నారు కదా, తిమ్మిరి వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి. చూడండి ఎన్ని రాఖీ అయిపోయినాయి. చిన్నప్పుడు కూడా మేము నలుగురం కట్టేవాళ్ళం కదా, మొత్తం చెయ్యి మొత్తం నిండిపోయేది. పెద్ద పెద్ద రాఖీలు తీసుకొచ్చేది. కావాలని స్పెషల్గా నేనైతే పెద్ద రాఖీ తీసుకొచ్చాను అని మా చెల్లికి చెప్తే, మా చెల్లి వాళ్ళిద్దరు, మా అక్క కూడా అలాగే తెచ్చింది. ఎవ్రీ టైం ఆల్మోస్ట్ మా అక్క తెస్తుంది అలా పెద్ద రాఖీ. ఈసారి ఇంకా నేను ఇంకా ఇలా పెద్ద గోల్డ్ కలర్ పేపర్ లాగా ఉంటుంది కదా, దానిపైన రాఖీ వస్తుంది కదా, అలాంటిది కడితే నిండుగా ఉంటుంది, అదే రాఖీ కట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి నేను ఈసారి మాత్రం అలా పెద్ద రాఖీ తీసుకొచ్చాను. మా కన్నయ్యకి కూడా అలాగే తెచ్చాను ఒకటి, మళ్ళీ ఇంకొక చిన్నది కూడా తెచ్చాను. పిల్లలందరికీ అలాగే. చూడడానికి కూడా రాఖీ లాగా ఉంటుంది, మొత్తం చెయ్యి నిండిపోయిందని చూసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలందరూ. నాది ఎక్కువ రాఖీ అయిపోయినాయి చేతులు, నా చేతికి ఎక్కువ రాఖీలు అయినాయి అని అలా చూసుకుంటున్నారు. అలా ఒక హ్యాపీనెస్ అనమాట. అది కూడా లాస్ట్లో చూపిస్తాను వీడియో నేను. అక్క నుంచే ఆహా, తర్వాత అక్క తర్వాత నువ్వు మళ్ళీ స్పెషల్ నువ్వే. అవును, లాస్ట్ టైం అదే అనుకున్నాం కదా మనం. అవును, మామూలుగా అయితే బాల బట్టలు కూర్చోబెట్టి వెరీ గుడ్ గర్ల్ అయిపోయింది వేద, చాలా గుడ్ గర్ల్ అయిపోయింది. సరే అక్క, కలర్ చెప్తుంది అక్క. ఇంకా ఇలా ప్రతిసారి వచ్చి కలర్స్ చూస్ చేసుకుంటుంది. ఇంకా వాళ్ళ అన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళ కిట్ అన్న ఏ కలర్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇంకా తెలంగాణలో అంతేనే కదా అండి, అన్నకి, చెల్లెలకి, తమ్ముడికి, అమ్మకి, నాన్నకి, అక్కలకి, కొడుకులకి, బిడ్డలకి ఇలా రాఖీ అందరం కట్టుకుంటాము. అందుకని ఇంత పెద్దగా అసలు ఫ్యామిలీ అయిపోతుంది చూడండి. చాలా టైం పట్టింది చూడండి, ఇంతసేపు అవుతుంది. ఓన్లీ రాఖీ కట్టడం మాత్రమే ఇదంతా ప్రాసెస్. అక్క పైకి కట్టమంటే రాఖీ కిందకి కట్టిందంట, అదే గొడవ అనమాట ఇక్కడ. ఎందుకంటే పైకి కడితే చాలా రాఖీలు కనిపిస్తాయి కదా, నా హ్యాండ్కి ఎక్కువనే అని చెప్పుకోవడానికి అంతే. అంటే ఇక పిల్లలు అలాగే ఉంటారు కదా అండి, రేపు స్కూల్కి కూడా ఇలాగే తీసుకెళ్తారు. ఇంకా ఫ్రెండ్స్ కూడా అనుకుంటుంటారు కదా, నా చేతికి ఇన్ని రాఖీలు ఉన్నాయి, ఇంతవరకు ఉంది అని చెప్పేసి ఇలా డిస్కషన్ జరుగుతాయి కదా, అందుకని వాళ్ళు అంతగా పైకి కట్టు అని చెప్తున్నారు. కడతాం, కూర్చో. ఎంతవరకు కట్టాలి మరి?
సరే అక్కడ వరకు కడతాం. సరే 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 అక్కడ వరకు కడతాంలే. ఇస్తుంది ఇప్పుడు అక్క ఆగు. బ్రైట్గా అనిపించాలి కదమ్మా, మీ రాఖీలు మంచిగా బ్రైట్గా అనిపించాలి, షైన్ అవ్వాలని. లాస్ట్ టైం ఎట్లా అలిగింది, ఇంకొచ్చి తెలుగు వచ్చింది కదా, బుద్ధి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకో ఆయన వస్తుంది. చల్ల గట్టిగా ఏందో నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు వేదా ఇంకా. ఆమె చిన్న మమ్మీ, నేను పెద్ద మమ్మీ. పెద్ద మమ్మీ అంటే నేనే అనుకుంటా, ఆమెతో మాట్లాడుతూ ఉంటాను. నేను పెద్ద మమ్మీ, చిన్న మమ్మీ, మమ్మీ చిన్న మమ్మీ. సరే నేను పెద్ద మమ్మీ. చిన్న మమ్మీ అయితే ఇప్పుడు చిన్నదానికి, నేను అక్కడికంటే చిన్నదాన్ని కాబట్టి నేను చిన్న మమ్మీ, మీరిద్దరు పెద్ద మమ్మీ. ఇంకా చూడండి నువ్వు కొంచెం క్రాస్. ఇప్పుడు మీరే చిన్న మమ్మీ అనొచ్చు. పాట పాడండిరా. సూపర్. అట్లానరా చెల్లమ్మ, చెల్లమ్మ రామ్మ ఏదో అక్క ఇట్రా లేదా పెట్టి మమ్మీ గారు పెద్దమ్మ. సరే అట్లా అన్నారు పెద్దమ్మ. పట్టామన్నప్పుడు తాగనా ఎట్లా చెప్పిండు అని తాగమని చెప్పండి కదా, అట్లా తాగాలి. రెండు నేను 500 పెట్టాను అన్నక్కడ. అబ్బో ఈరోజు అంటే తెలియట్లేదు కదా, వారు సండే 500 ఇస్తుండు. అవి నా పెట్టుకుంటుండు. ఆ 500 తీసి మరి కళ్ళలో కూడా గమనించుకున్నాయి ఉన్నాయి కానీ నేను కూడా గడిలో గమనించుకున్నా ఇస్తాను మళ్ళీ నాన్న ఇస్తాడు అందరు ఇచ్చినాయని అలా వేసేసుకుంటారు. అన్నయ్య వస్తుంది కానీ ఆ కలర్ అడుగుతుంది చెల్లమ్మ.
వాళ్ళ చెల్లెమ్మ కడుతుంటే వాళ్ళ ఫేస్ చూడండి ఎంత వెలిగిపోతున్నాయో. తను ట్రై చేస్తానని అసలు చాలా ట్రై చేస్తుంది. ఇంట్లో కూడా వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్యకి కట్టినప్పుడు కూడా ఎంత క్యూట్గా కట్టిందో. ఆల్రెడీ ఆ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేశాను. ఇది చాలా పెద్ద వీడియో కదా, టైం పట్టింది అనమాట నాకు వీడియో మొత్తం ఎడిట్ చేయడానికి. మంచిగా చాలా ముద్దుగా కడుతుంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఒక రాఖీ చూపిస్తుంది చూడండి, అన్నయ్య అని ఉంటుంది, దానిపైన అందరికీ చూపిస్తుంది. మై గాడ్ అన్నయ్య 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 తెలుగులో ఉంది నా పేరు అన్నయ్య అని ఉంది. అన్నీ హిందీలోనే అవి తీయకండి రా, మిప్పకండి, మళ్ళీ వాపస్ ఇచ్చేటివి అవి. అన్నయ్య కట్టవా ఫస్ట్ పెద్దన్నకి నిజంగా కట్టేస్తే అసలు ఆగదు. మా ఏమి ఎగురుతుంది. వేద వేద ఇక్కడ ఇక్కడ ఇటు 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 అటు మార్చి తెచ్చుకుంటారు, నీ పైసలు పెట్టి మార్చి తెచ్చుకుంటారు, మా తమ్ముడు ఇప్పించాను అని అనుకుంటారు. ఆగు ఉన్నాయి, ఆగు ఆగు మమ్మీ ఆగు, లేదు ఆగు ఆగు, స్టాండర్డ్ ఉంటాయి. స్మార్ట్ వాచ్ అసలు ఎంత మంచిగా తినిపిస్తుంది చూడండి. లాస్ట్ ఇయర్ చాలా చిన్నగా ఉండి ఇప్పుడు కొంచెం పెద్ద అయింది. నెక్స్ట్ ఇయర్ అయితే తన నా హెల్ప్ అవసరం లేదు, తనే కట్టేస్తుంది మంచిగా రాఖీలు. అందరికీ ఎంత ముద్దుగా తినిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. అమ్మ వాళ్ళందరూ కొంచెం పెట్టమని చెప్తున్నారు వాళ్ళు. సరే అని చెప్పేసి మంచిగా ముద్దుగా తినిపిస్తుంది అందరికీ. చిట్టి చేతులతో ఎంత ముద్దుగా తినిపిస్తుంది వాళ్ళ అన్నయ్య వాళ్ళందరికీ. మాదైతే ఇంకా రాఖీలు కట్టుకోవడం అయిపోయిందండి. అందరికీ పిల్లలకైతే కట్టేసాము. ఇప్పుడు మేమందరం కలిసి కూర్చొని మళ్ళీ రాఖీలు అయితే కడతాము. ఇప్పుడు మా సిరమ్మ అందరికీ ఇంకా ఇప్పుడు స్వీట్ తినిపిస్తే రాఖీ కట్టుకోవడం ప్రోగ్రామ్ వీళ్ళ వరకు అయిపోతుంది. ఇంకా మేమందరం ఇప్పుడు అమ్మ అందరం కూర్చొని మళ్ళీ రాఖీ కట్టుకుంటాము. ఫోన్ ఎందుకు చేస్తున్నావు చదువుని రీల్ ఎందుకు ఇప్పుడు
అయితే మేమందరం కూర్చొని ఇక రాఖీ కట్టుకొని మంచిగా స్వీట్ అయితే తిన్నాము. పిల్లలు ఇంకా ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఇక మేము కూడా కూర్చొని కట్టుకొని అంతసేపు వాళ్ళు ఉండాలంటే అంతసేపు ఎక్కడ కూర్చుంటారండి. ఇక ఇలా ఆడుకుంటున్నారు పక్కన. ఇక మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మంచిగా. ఒక్క కుదురుగా ఉండదని చెప్పినా కదా, ఇక వీడియో తీస్తుంటే డాన్స్ ఏమంటున్నాడు వాళ్ళ అన్నయ్య. డాన్స్ చేస్తుంది. అమ్మ మా అందరికీ రాఖీలు కడుతుంది. మేము కూడా అమ్మకి రాఖీ కట్టాము. తర్వాత ఇంకా ఇప్పుడు నాన్నకి ఒక చిన్న గిఫ్ట్ తెచ్చామని చెప్పాను కదా, ఇప్పుడు ఇంకా అది ఇవ్వాలి. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ, అంటే మేము తెచ్చేది అమ్మకి నాన్నకి ఎవరికి తెలియదు. మేము నలుగురం అనుకొని తీసుకొచ్చామన్నమాట. అందుకనే చాలా ఎమోషనల్ అయ్యారు. అది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, చూడండి ఇప్పుడు ముందు. పిల్లలందరూ చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడానికి. ఇంకా మేమైతే అందరినీ కూర్చోబెట్టాలి. పట్టుకో అక్క, హ్యాండ్స్ పట్టుకో. మా నాన్నకి ఇంకా పిల్లలందరూ ఇంకా అక్క కలిసి హారతి చేస్తున్నారు. సాంగ్స్ కూడా తిన్నారు. ఇప్పుడు నేను ఒక సాంగ్ తల్లి అందరికీ వాడుతుంది. అందుకే వాళ్ళందరూ అలా చేస్తూ ఉండిపోయారు. ఆమె ఒక్కదే పట్టుకోదంట, కాలుతో భయం అన్నమాట. ఇంకా మార్నింగ్ వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్యకి ఇలాగే ఇంకా హారతి ఇచ్చింది అలా కదా, అందుకని ఇంకా కొంచెం తెలిసిపోయింది తనకి ఎలాగ బొట్టు పెట్టాలి, ఎలాగ రాఖీ కట్టాలి, ఎలాగ హారతి ఇవ్వాలి అని చెప్పేసి. మంచిగా కుదురుగా అయితే నిల్చుంది. ఒకటే పట్టుకోమంటే పట్టుకోనని చెప్పింది. ఇంకా వాళ్ళ అక్క ఇద్దరు కలిసి పట్టుకుంటా అంటే ఓకే అనింది. ఇప్పుడు పాటలు పాడుతారు, తనకు తెలిసిన శ్లోకాలు మాత్రమే వాడుతున్నారు. ఇప్పుడు ఒక శ్లోకం కూడా వినిపిస్తాను నేను. ఇట్లా పట్టుకోమ్మా అట్లా పట్టుకోమని చెప్తున్నారు మా నాన్న. ఏం భయపడకు అని చెప్తుంది. ఒక్కదాన్ని పట్టుకోబట్టి ఒక్కసారి అని వాళ్ళ అక్క ఇస్తుంది. వద్దు నువ్వు కూడా పట్టుకో అక్క అని చెప్తుంది తనకి. అది కూడా అని చెప్తుంది. నేను ఒక శ్లోకం పాడాను కదా మీరు పాడండి అని చెప్తుంది. మళ్ళీ పాడుతుంది. రామే రామే పాడండి అందరూ. ఇదిగోండి, ఇదే మా చిన్న గిఫ్ట్ మా నాన్నకి ఇవ్వడానికి. వెండితో చేసినటువంటి బ్రాస్లెట్ అండి, అంతే. ఇంకా నలుగురం కలిసి తెచ్చాము. ఇంకా నలుగురు కలిసి తెచ్చారనుకోకండి. ఇంకా ఇప్పుడు మేము అదే చేయించగలము అందుకని చెప్పేసి. కానీ మా అమ్మ నాన్న చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమందికి ఇలా తెచ్చినందుకు ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అండి. అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, నాన్న అని రాయించాము, దానిపైన రాయించి ఇంకా ఇలాగా అయితే పెడుతున్నాము. మా అక్కని ఒక్కదాన్నే పెట్టామంటే వద్దు అందరం కలిసి పెడదాము అని చెప్పేసి మళ్ళీ అందరినీ పిలిచి ఇలాగా మళ్ళీ బొట్టు పెట్టమని చెప్పింది. ఇక ఇలాగ బొట్టు పెట్టి అందరం కలిసి నాన్నకి బ్రేస్లెట్ ఇస్తాము. అమ్మ చాలా ఎమోషనల్ అయ్యింది. నాన్న ఎక్స్ప్రెస్ చేయలేడు, అమ్మ చెప్తుంది అంతే. ఇలాంటి
సెలబ్రేషన్స్లలో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటామండి. ఎంత ఉన్నా అని మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడమే కదా కావాల్సింది మనకి కదా అండి. అందులోనూ మేమందరము ఎప్పుడు కలుస్తూనే ఉంటాము. కానీ ఇలాగా పండుగ రోజు కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు సాటిస్ఫాక్షన్. పట్టుకో చూడండి గైస్. ఇది ఫ్యూచర్లో ఇంకా మంచి చేపించాలి అని ఇంత రేట్ ఇంత ఉన్నందుకు మా అదృష్టం మా దగ్గర లేదు కదా చేద్దామంటే. ఎన్నో ఆశలు ఉంటాయని వెండి చేపించాం అనుకుంటున్నాడా ఇంతలో ఫ్యూచర్ లో చెప్పేమా నాన్న మనకి మనం కాకపోతే ఫ్యూచర్ లో గోల్డ్ కాదు ప్లాటినం మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. అంతకంటే లా ఉంటే బాగుంది. ఏడోకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అదే సంతోషం. గోల్డ్ కావాలని మీరు ఉండడం మాకు సంతోషం. అంతే మీరు మంచిగా ఉండడం సంతోషం. ఎమోషనల్ డ్యామేజ్. అక్షంతలి చూడండి గైస్ స్వీట్ హెల్త్ బాగాలేదైనా తింటారు. అయ్యో అంశు మధ్యలో రాకు వెనకాల నుంచి నేను ఏడలేను. నేను వీడియో అప్లోడ్ చేసుకుంటాను యూట్యూబ్లో అని చెప్పేసి చూడండి పిల్లలు ఇద్దరు మంచిగా తీస్తున్నారు. ఇంకా నువ్వు అడ్డొస్తున్నావు అంటే నువ్వు అడ్డొస్తున్నావు అని మాట్లాడుకుంటున్నారు. ఇంతసేపు మా చెల్లెలు కొద్దిసేపు వీళ్ళు అలాగే తీశారనమాట. చాలా సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ కలిసి నాకు. ఇంకా ఇప్పుడైతే 1 by 1 ఇలా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము అమ్మ నాన్న దగ్గర. మాకైతే ఇలాగ ఆ చిన్న గిఫ్ట్ ఇవ్వడం చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. వీడియో చూస్తున్నారు కదా, ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంట్లో ఉందేమో కన్నయ్య. మంచి చూసి కళ్ళు పంపించింది ఆడే వాళ్ళమ్మని మస్తు సూపర్. నేను క్లోజ్ గా రైస్ అయితే వీడియో అందుకే మా ఇంట్లో అవునా బాగుంది సూపర్. నేను కూడా ఉన్నా చూడు లోపల చూపి, నేను కూడా ఉన్నా చూపి. సూపర్. అబ్బా
Show here. Siri, open. Show. Wow. So nice. Very nice. ఇటు రే కిట్టు మంచిగా అనుకోరా కిట్టునా ఇది కదా అసలు ఎగ్జైట్. ఎంత మంచి పిల్లలంటే అసలు మా పిల్లలు ఆ చాక్లెట్స్ ఇవ్వగానే కొద్దిసేపు ఆడుకొని వచ్చి మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి అందరికీ ఇచ్చారండి. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరు అనమాట, ఇద్దరు ఓపెన్ చేసి ఇద్దరు ఇచ్చారు. చిట్టి తల్లి కూడా ఇచ్చిందంటే గ్రేటే కదా అండి. అలాగా షేర్ చేస్తుంటారు పిల్లలు. ఒక్కొక్కరి హ్యాండ్కి ఎన్ని రాఖీలు ఉన్నాయి చూడండి. అదే అనుకుంటున్నారు తర్వాత వాళ్ళు కూడా. థ్యాంక్ యూ అండి.